చిత్తూరు జిల్లా కుప్పం పట్టణంలో పట్టపొగలే దొంగలు రెచ్చిపోయారు. గ్యాస్ గోడౌన్ వెనుక వీధిలో త్యాగరాజు అనే వ్యక్తి ఇంట్లో డబ్బు బంగారం దోచుకెళ్లారు. ఇంట్లో ఎవరు లేని సమయంలో దొంగలు తలుపులు పగలగొట్టి బెడ్రూమ్లోని బీరువాలో ఉన్న 120 గ్రాముల బంగారం, 70 గ్రాముల వెండి, 20,000 నగదుతో పాటు డెల్ ల్యాప్టాప్ ఎత్తుకెళ్లారని త్యాగరాజు స్పష్టం చేశారు. చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నామని వాపోయారు. బాధితుడి ఫిర్యాదుతో ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇది వట్టం ఇది లాక్ ఫోటో వచ్చునా ఇంత వట్ట సేఫ్టీ గుట్టనే రెండు యాగ తమ్ముడు మోయి పుట్టున్నా అన్నమోయి పుట్టు అవర్ పత పని చదువులో ఉన్నందువల్ల కేఎస్ మెడికల్ కాలేజీకి వెళ్ళి హెల్త్ చెకప్ చేసుకుందాం అనేసి 11:30 వరకు ఇంట్లో ఉండి 11:30 పైన నేను హాస్పిటల్కి వెళ్ళాను. హాస్పిటల్కి పోయేసి 1:30కి ఇంటి దగ్గరికి వచ్చేలోపు మెయిన్ గేట్ అంతా ఓపెన్లో ఉన్నింది. మళ్ళీ ఈడ మెయిన్ డోర్ ఓపెన్లో ఉన్నింది, మెయిన్ డోర్ గ్రిల్ ఓపెన్లో ఉన్నింది. అంతా పగలగొట్టేసి మొత్తం టోటల్గా మాస్టర్ బెడ్రూమ్లో ఉన్న ట్రంక్ పెట్లో ఉన్నటువంటి అన్ని బంగారు ఆభరణాలు, చైన్లు, లక్ష్మీ కాసులు, నలుపూసల దండలు, గాజులు, రింగులు, వెండి సామాన్గా అంతా బంగారు ఆభరణాలు మొత్తం కలిపి ఒక 120 గ్రాముల దాకా దొంగతనం జరిగింది సార్. వెండి ఒక 70 గ్రాములు పోయింది. ఖరీదైన పట్టు చీరలు ఒక 9-10 ఎత్తుకొని వెళ్ళిపోయినారు. డెల్ కంపెనీకి సంబంధించిన ల్యాప్టాప్ ఒకటి ఎత్తుకొని వెళ్ళిపోయారు. ఒక 15-16 లక్షల దాకా నేను నష్టపోయాను. ప్రభుత్వం వారు స్పందించి మాకు న్యాయం చేస్తారని ఆశిస్తున్నాం సార్. మా కష్టార్జితంలోనే మేము చేసుకున్నాము సార్. తెల్లవారిపోతే సాయంత్రం వస్తున్నాము. దాంట్లోనే ఏదో మాకు తగినటువంటి మా బిడ్డకు కావాల్సింది మేము చేసుకోవాలని ఆశపడి చేసుకున్నాం సార్. అది అమ్మగారు ఇచ్చినటువంటి నగలు మేము ఏదో కొద్దిగా పెట్టుకున్నాం సార్, అంతే. ఇది కూడా ఇల్లు కూడా అప్పు చేసే కట్టుకున్నాం సార్, లోన్ తీసే కట్టుకున్నాము. ఇంత పెద్ద ఇల్లు తినేదేం లేదు. దీని మీద 15 లక్షల దాకా అప్పు ఉంది సార్ మాకు. ఆ టైంలో ఈ విధంగా జరిగితే మేము ఏ విధంగా కోరుకోగలుగుతాం సార్. పొరుగుల్లో తీసుకొని వెళ్ళిపోతే ఇంక మేము